హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పిఎంబి తెలుగు వరల్డ్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన రాయచోటి శ్రీ దేవరాయ నల్లగంగమ్మ తల్లి దేవస్థానం గురించి తెలుసుకుందాము. ఇది రాయచోటి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పురాతనమైన మహిమగల అమ్మవారి టెంపుల్ అంటారు. ఇది సంబేపల్లి మండలంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో గంగమ్మ అమ్మవారిని గ్రామదేవతగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కదా. ప్రతి గ్రామంలోనూ గ్రామదేవత ఉంటుంది. అలాగే రాయచోటి ప్రాంతంలోనే నల్లగంగమ్మ అమ్మవారు కూడా అలాంటి మహిమగల దేవతగా భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ పూజిస్తారు. తరతరాలుగా ఈ అమ్మవారు గ్రామాన్ని ప్రజలను కాపాడే తల్లిగా అయితే పూజిస్తున్నారు. నేను కూడా ఫస్ట్ టైం చూసాను ఈ టెంపుల్. నేను చూసిన అమ్మవారి టెంపుల్లో ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత పీస్ఫుల్గా, ఎంత పాజిటివ్నెస్గా ఉంటుందో టెంపుల్లో ఉన్నంతసేపు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎవరైనా టెంపుల్ ఇంతవరకు చూడడం వల్ల అయితే ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారిని దర్శించండి. చాలా మంచిది, చాలా మహిమగల అమ్మవారు. ఇంకా ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం. నల్లగంగమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారి విగ్రహం నలుపు రంగులో ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందని కొందరు అయితే చెప్తారు. మరికొందరు ఉగ్రరూపానికి ప్రతీకగా ఈ పేరు ఏర్పడిందని నమ్ముతారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర అయితే చాలా బాగా జరిపిస్తారు. మొలకల పున్నం రోజు అయితే చాలామంది భక్తులు, అనేక వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారంట. ఇక్కడ ఎక్కువగా మంగళవారం, ఆదివారం కూడా వచ్చి భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటారు. ఆదివారం పూటైతే ఎక్కువగా చాలామంది వస్తారంట. ఇంకా మేమైతే మంగళవారం రోజు వెళ్ళాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే వచ్చామన్నమాట. చాలా బాగుంది. టెంపుల్లో ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా, ఎంత సంతోషంగా అయితే అనిపించింది. అంతేకాదు ఇక్కడ అమ్మవారికి ఎదురుగా ఒక రాయి కూడా ఉంటుంది. ఆ రాయినే దేవరాయిగా పిలుస్తారనమాట. అందుకే శ్రీ దేవరాయ నల్లగంగమ్మ తల్లి దేవస్థానం అని అంటారు. ఆ రాయి మీద అయితే బీజాక్షరాలు అయితే ఉంటాయి. ఆ రాయి ఫస్ట్ గొర్రెల కాపరి ద్వారా బయట అయితే పడిందంట. ఒకరోజు గొర్రెల కాపరి, అక్కడంతా అడవి ప్రాంతం అంట. అడవి ప్రాంతం ఉంటే ఆ అడవి ప్రాంతంలో గొర్రెల కాపరి గొర్రెలు కాస్తూ ఉండగా ఒక గొర్రెకైతే కాలు విరిగిందంట. అది చిన్నగా నడుస్తూ ఉంటే ఆ రాయి దాటి వెళ్ళగా అప్పుడు ఆ విరిగిన కాలు నయం అవ్వడము ఆ గొర్రెల కాపరి గమనించాడట. అక్కడ ఏదో ఉంది అని చెప్పి ఆ చుట్టూ ఉన్న చెట్లన్నీ కొట్టేసి చూస్తే అక్కడ ఒక రాయి అయితే కనిపించిందంట. ఆ రాయి మీద ఆ బీజాక్షరాలు గమనించిన ఆ గొర్రెల కాపరి ఇక్కడ ఏదో మహిమ ఉంది, ఇది ఒక దేవత అయితే ఇక్కడ ఉంది అని చెప్పి అక్కడుండే ప్రజలతో చెప్పగా అక్కడ ప్రజలు గమనించి అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్నవారికి తమ కోరికలు ఏదైనా నెరవేరడానికి అప్పటి నుంచి ఆ రాయి మీద నీళ్లు పోస్తూ పసుపు కుంకుమ చల్లి ఆ రాయి మీద ఇటు 3 సార్లు పొర్లేవాళ్ళంట. ఆ పొర్లడం వల్ల తమ కోరికలు, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం మెరుగుపడడం గమనించి అందుకు దాన్ని దేవరాయిగా అయితే పిలుస్తూ ఉన్నారంట. ఇంకా అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. అప్పటి నుంచి పూజలు అయితే మొదలు పెట్టారని చెప్పారు. అంతేకాదు 2005 సంవత్సరంలో ఒక భక్తుడికి అమ్మవారు కనిపించి నాకు సరైన గుడి లేదు అని, గుడి కట్టించమని అమ్మవారు ఆ భక్తుడికి అడిగిందంట. అప్పుడు ఈ టెంపుల్ని నిర్మించారంట. 2013లో అయితే చాలా పెద్దదిగా ఇలా అయితే కట్టారు. చాలా బాగుంటుంది టెంపుల్. అంతేకాదు పూర్వ చరిత్ర ప్రకారము ఈ అమ్మవారికి కాపలాగా ఒక ఆవు, ఒక ఏనుగు, ఒక శ్వేతనాగు కాపలాగా ఉండేవని చెప్తూ ఉన్నారు. అక్కడ ఆవు అయితే నంది రూపంలో కనిపిస్తుందట ఆ కొండపైన. ఇంకా శ్వేతనాగు టెంపుల్ కూడా అయితే ఉంది అక్కడే. చాలా బాగుంది. ఆ శ్వేతనాగు టెంపుల్ కూడా చుట్టూ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని చెట్లు చూడండి, టెంకాయ చెట్లు, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. నేను ఫస్ట్ టైం చూసారు కదా శ్వేతనాగు టెంపుల్ ఎంత బాగుందో. చాలా బాగుంది. నేను కూడా ఇలా శ్వేతనాగు టెంపుల్ చూడడం అయితే ఈ విధంగా ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. ఇంకా దర్శించుకున్నాము దేవుణ్ణి అయితే. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చాము. అక్కడే అందరం వండుకొని ప్రశాంతంగా తిన్నామన్నమాట. అక్కడే చాలా అనిపించింది పీస్ఫుల్గా. ఎంత బాగుంది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. చుట్టూ చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అందరము ఇలా ఇక్కడైతే వండుకొని అక్కడే తింటున్నాము. అందరూ వచ్చారు.
ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఎంబి తెలుగు వారు చూసారు కదా, అమ్మవారి టెంపుల్ ఎంత బాగుందో. ఆ ఎదురుగా ఉండే రాయేను దేవరాయిగా పిలుస్తారు. అక్కడ అనారోగ్యంతో ఉన్నవారు పొరలడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఏదైనా మనం భక్తితో కోరికలు కోరితే అవి నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకము. చాలా బాగుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళైతే ఈ టెంపుల్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం మీకు లభిస్తే భక్తితో అమ్మవారిని దర్శించి ఆమె ఆశీస్సులు అయితే పొందండి. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.